హాయ్ ఎవ్రీవన్, ఇదైతే గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తీసిన లాగం. గురువారం ఉదయం అయితే లేవగానే అయితే ఫస్ట్ అయితే ఇల్లు అయితే ఊడ్చేస్తాను. ఇల్లు ఊడ్చేసిన తర్వాత అయితే నేనైతే టిఫిన్ కోసం అయితే రాగి జావా చేస్తాను. మ్యాక్సిమం సమ్మర్ మొత్తం అయితే రాగి జావా ఉంటుంది ప్రతిరోజు. అందుకని చెప్పేసి అయితే ఫస్ట్ అయితే రాగి జావా అయితే చేశాను. రాగి జావా పెట్టేసిన తర్వాత తాగడానికి వేడి వాటర్ కూడా ఖచ్చితంగా పెట్టుకుంటాను. అందులో ఒక్కోసారి ప్లెయిన్ వాటర్ పెట్టుకుంటాను, లేదంటే కొంచెం మెంతులు జీలకర్ర వేసి కూడా కాస్తాను. ఈరోజు అయితే ప్లెయిన్ వాటరే పెట్టేసాం. తర్వాత అయితే ఇక్కడ చాయ్ కూడా పెట్టేసాం. ఇక్కడ చాయ్ అయితే బాగా మరిగింది. చాయ్ని అయితే ఉడగట్టేసాం. చాయ్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మళ్ళీ గ్రీన్ టీ కోసం అయితే వాటర్ అయితే పెట్టుకున్నాను. చాయ్తో పాటు గ్రీన్ టీ కూడా పెడతాను డైలీ. మార్నింగ్ టైంలో అయితే గ్రీన్ టీ తాగడం అలవాటు. అందుకని చెప్పేసి అయితే ఇక్కడ గ్రీన్ టీ కూడా పెట్టేసాం. గ్రీన్ టీ పెట్టిన తర్వాత అయితే బ్రెడ్ ఉంటుంది, దాన్ని అయితే కొంచెం బ్రెడ్ని అయితే రెండు వైపులో అయితే కొంచెం గీ వేసేసి అయితే దాన్ని అయితే బాగా ఫ్రై అయితే చేసేసాను. బాగా రెండు వైపులో ఫ్రై చేసుకున్న తర్వాత దానికి పీనట్ బటర్ అయితే అప్లై చేసాం. ఇలా పీనట్ బటర్ అప్లై చేసి బ్రెడ్ని అయితే మా వారికి అయితే ఇచ్చేసాం. పొద్దున అయితే టిఫిన్ చేసినాక అన్ని పనులన్నీ చేసుకున్న తర్వాత అయితే కొంచెం పని ఉంటే అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళాను. ఇక్కడైతే నాకు బాగా అలవాటైన హాస్పిటల్ ఇది. ఇక్కడైతే ఎక్కడన్నా ఒక్కదాన్ని వెళ్తానంటే ఈ హాస్పిటల్కి మాత్రం ఒక్కదాన్ని వెళ్తాను. ఇదైతే ఒక 2 years నుంచి బాగా తిరిగి అలవాటు అయిపోయింది. అలా హాస్పిటల్కి వెళ్ళేసి అయితే చూపించుకొని అయితే రిటర్న్ అయితే అయిపోయాం. ఇంటికి వచ్చిన తర్వాత అయితే నిన్న సాయంత్రం అయితే జొన్నలకని చెప్పేసి అయితే బయటికి అయితే వెళ్ళాము. జొన్నలు అయితే తీసుకొచ్చాము. జొన్నలతో పాటు అయితే ఇక్కడ ఇవైతే ఎర్ర జొన్నలు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా వీటిని. ఇవి ఎలా ఉంటాయో కూడా తెలియదు. పచ్చ జొన్నలు చూస్తే తెల్ల జొన్నలు చూస్తా కానీ ఎర్ర జొన్నలు అయితే చూడలేదు. అందుకని చెప్పేసి ఎర్ర జొన్నలు కూడా తెచ్చుకున్నాను. ఎర్ర జొన్నలు, రాగులు, సజ్జలు ఇలాంటి మిల్లెట్స్ అన్నీ అయితే తెచ్చేసుకున్నాను. 1 kg. వాటిని అయితే క్లీన్ చేయడం కోసం అని చెప్పేసి అయితే అందులో అయితే చాలా డస్ట్ ఉంటుంది. అన్నిటికంటే రాగుల్లో అయితే డస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాటిని అయితే క్లీన్ చేయడం కోసం అని చెప్పేసి అయితే ఒక మట్టి పాత్రలో అయితే వేసాం. ఇలా మట్టి పాత్రలో అయితే వేసి వాటర్ వేసి అయితే బాగా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ 4 నుండి 5 సార్లు కడిగిన తర్వాత అయితే వాటర్ అయితే క్లీన్గా వచ్చాయి. ఇలా అప్పటి వరకు అయితే చాలా డస్ట్ వచ్చింది. వాటిని అయితే మంచిగా అయితే కడిగేసి అయితే పక్కకైతే పెట్టేసుకున్నాను. ఇవైతే ఎర్రజొన్నలు. రాగులతో పాటు 1 kg ఎర్రజొన్నలు అయితే తీసుకొచ్చాం. వీటిని అయితే నేను చూడడం ఫస్ట్ టైం, అందుకని చెప్పేసి అయితే 1 kg అయితే తీసుకొచ్చాను. వాటిని కూడా మంచిగా నీట్గా కడిగేసి అయితే పక్కకైతే పెట్టేసుకున్నాను. ఇలా రాగులు, ఎర్రజొన్నలు అయితే 1-2-3 సార్లు అయితే బాగా కడిగేసాం. వాటిని అయితే వాటర్ అంతా పోవడం కోసం అయితే ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకున్నాను. కాటన్ క్లాత్ తీసుకొని జాలి దాంట్లో అయితే కాటన్ క్లాత్ని పెట్టేసి అందులో అయితే ముందే కడిగినవి రాగులు అయితే వేసాం. ఇట్లా రాగులన్నీ వేసేసి అయితే ఒక 2 నిమిషాలు ఉంచితే వాటర్ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత అయితే దాన్ని మూత కట్టేసి ఒక 5-10 నిమిషాలు అలాగే పెట్టేసుకుంటే అందులో ఉన్న వాటర్ మొత్తం అనేది కిందికి వచ్చేస్తుంది. అందుకని అయితే ఇక్కడైతే వాటిని అయితే మంచిగా మూట అయితే కట్టేసాం. జొన్నలు, రాగులతో పాటు అక్కడ సజ్జలు కూడా ఉన్నాయి. వాటిని కూడా తీసుకొచ్చాను 1 kg. సజ్జలను కూడా మంచిగా 2-3 సార్లు అయితే మంచిగా వాటిని అయితే కడిగినాం. ఇలా కడిగిన తర్వాత వాటిని అయితే ఒక కాటన్ క్లాత్లో వేసి వాటిని కూడా ఇక్కడ మూట అయితే కడుతున్నాను. ఇలా మూట కట్టేసి వాటన్నిటిని అయితే ఒక 10 నిమిషాలు అయితే పక్కైతే పెట్టేసుకోవాలి.
అలా పక్కకు పెడితే అందులో ఉన్న వాటర్ మొత్తం అనేది అయితే కిందికి వచ్చేస్తుంది. అలా అన్నిటిని అయితే మంచిగా కడిగేసి మూట అయితే కట్టేసి అయితే పెట్టేస్తాం. వాటిని అన్నిటిని అయితే ఒక 10 నిమిషాలు అయితే పక్కకైతే పెట్టేస్తాం వాటర్ పోవడం కోసము. ఇక్కడైతే మధ్యాహ్నం లంచ్లోకి అయితే టమాటా రసం చేయడం కోసం అయితే ఇక్కడ టమాటాలను అయితే తీసుకున్నాను. టమాటాలను అయితే నీట్గా కడిగిన తర్వాత వాటిని అయితే మంచిగా కాట్లు పెట్టేసి అయితే ఒక మట్టి పాత్రలో అయితే వేసాం. తర్వాత వాటితో పాటు 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి టమాటాలు అయితే ఉడికించుకుంటున్నాం. ఇక్కడ టమాటాలను అయితే ఉడకడం కోసం పొయ్యి మీద అయితే పెట్టేసాం. టమాటాలతో పాటు కాలీఫ్లవర్ కర్రీ కూడా చేద్దామని చెప్పేసి అయితే కాలీఫ్లవర్ను కూడా చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసి ఉడకడం కోసం అని చెప్పేసి అయితే పొయ్యి పైన పెట్టేసాం. ఆ తర్వాత అయితే పచ్చిమిర్చి, ఉల్లిపాయ అలాంటివన్నీ కట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి టమాటాలు అయితే ఉడుకుతున్నాయి. ఆ ఉడకలోగా అయితే వీటిని అయితే బయట అయితే ఆరబెడదామని చెప్పేసి అయితే వాటిని అయితే తీసుకెళ్తున్నాను బయటికి. వాటిని అన్నిటిని అయితే బయటికి అయితే బయటికి తీసుకెళ్ళి అయితే వాటిని మొత్తాన్ని అయితే ఆరబెట్టేసుకున్నాను. ఇలా సజ్జలు, రాగులు, జొన్నలు, వాటితో పాటు ఎల్లిపాయలు, శనగపప్పు ఉంటుంది, అన్నిటిని అయితే కొంచెం ఎండ వస్తే వాటిని అయితే ఆరడానికి ఇస్తామని చెప్పేసి అయితే పెట్టేసాం. ఇక్కడ వచ్చేసి టమాటాలు ఉడికిపోయి దాంతోపాటు కాలీఫ్లవర్ కూడా మంచిగా ఉడికిపోయింది. వాటిని అయితే తీసి అయితే పక్క అయితే పెట్టేసుకున్నాను. పొద్దున్న చేసిన రాగి జావ ఉంటే దాన్ని అయితే 11-10 మధ్యలో అయితే తాగుతాను. ఆ టైంలో అయితే డైలీ రాగి జావ తాగడం అలవాటు నాకు. అందుకనేసి ఇక్కడ రాగి జావని అయితే రాగి జావ తాగే మధ్యలో అయితే నువ్వులను కూడా వేయించుకున్నాను. ఇక్కడైతే కాలీఫ్లవర్ కర్రీ కోసం అయితే కాలీఫ్లవర్ను కూడా తాలింపు అయితే వేసేసుకున్నాను. కాలీఫ్లవర్ ఉడికిన కాలీఫ్లవర్ను కూడా కర్రీలో అయితే వేసేసాం. కాలీఫ్లవర్ కర్రీ కోసం అయితే కొంచెం నువ్వుల పొడిని అయితే యాడ్ చేస్తాను. ఒక 2 స్పూన్ల నువ్వుల పొడి వేసి అయితే ఇక్కడ కర్రీ అయితే చేసేసుకున్నాను. కర్రీ అయితే అయిపోయింది. టమాటా రసం కోసం అయితే జీలకర్ర, ధనియాలు, మిరియాలు, వెల్లుల్లి వేసి అయితే మంచి కచ్చపక్క అయితే దంచుకున్నాను. దంచేసి దాన్ని అయితే పక్కకు పెట్టాను. ముందే ఉడకబెట్టిన టమాటాలు అయితే కొంచెం చల్లారిన తర్వాత చేత్తో అయితే మంచిగా స్మాష్ అయితే చేసుకున్నాను. వాటిని చేసిన తర్వాత అందులో నుంచి లైట్గా అయితే పిప్పి అయితే తీసేసాం. పిప్పి తీసిన తర్వాత అందులో కొంచెం కారము, సాల్ట్ వేసి దాన్ని అయితే మరగడం కోసం అయితే పెట్టేసాం. టమాటా రసం అయితే బాగా మరుగుతున్నప్పుడు అందులో అయితే వెల్లుల్లి దంచి పెట్టుకున్నది అయితే వేసుకున్నాను. అలా వేసి అయితే ఒక 2-3 నిమిషాలు బాగా మరగబెట్టిన తర్వాత అయితే ఇక్కడైతే తాలింపు అయితే వేసేసుకున్నాను నేను. ఇలా తాలింపు పేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది టమాటా రసం. అందులో చింతపండు కూడా వాడను, చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే. ఇక్కడ వచ్చేసి అయితే కర్బూజా ఉంటే దాన్ని జ్యూస్ చేద్దామని చెప్పేసి అయితే కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసి అందులో ఉన్న విత్తనం మొత్తం అయితే తీసిన తర్వాత దాన్ని అయితే ఒక మిక్సీ జార్లో చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకుంటాను. ఇక్కడ అయితే చక్కెరకు బదులు బెల్లం అయితే వాడుతున్నాను. చక్కెర వాడడం అయితే తగ్గించేస్తే దానికి బదులు బెల్లాన్ని అయితే యూజ్ చేస్తాను. అందుకని చెప్పేసి అయితే బెల్లం అయితే వేసాం. బెల్లంతో పాటు కాచిన పాలు కూడా వేసుకొని దాన్ని అయితే మంచిగా అయితే మిక్సీ పట్టుకున్నాను. తర్వాత అయితే మిగిలిన కొంచెం పాలు కూడా వేసుకున్నా. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గింజలను కూడా కడిగేసి అయితే ఎండబెడదామని చెప్పేసి వాటిని కూడా ఒక 2-3 సార్లు నీట్గా అయితే కడిగాను. వాటిని కడిగి కూడా ఎండకైతే పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి అయితే ఇవైతే పొద్దున్న నుంచి ఉన్న గిన్నెలు అయితే ఉన్నాయి. గిన్నెలన్నీ నీట్గా కడిగేసి పక్క అయితే పెట్టేసుకున్నాను. టైం అయితే 12:30 గానికి వస్తుంది, లంచ్ టైం అవుతుంది. అందుకని చెప్పేసి మా వారి కోసం అయితే ఇక్కడ జొన్న రొట్టె అయితే చేస్తున్నాను. జొన్న రొట్టె కోసం అయితే వాటర్ అయితే పెట్టేసాను. ఇలా నేను పెంక పైన పెట్టుకుంటాను వాటర్, ప్రత్యేకించి గిన్నెలు అయితే ఏం పెట్టాను. ఇలా వాటర్ పెట్టిన తర్వాత ఇక్కడ జొన్న రొట్టె కూడా చేసుకున్నాను. తర్వాత పెంక బాగా హీట్ అయిన తర్వాత అయితే జొన్న రొట్టెని అయితే వేసుకొని ఒకవైపు అయితే మంచిగా అయితే వాటర్ అయితే పెట్టేసుకున్నాను. ఇలా వాటర్ పెట్టి జొన్న రొట్టె అయితే చేసాను. మధ్యాహ్నం మంచులోకి అయితే కాలీఫ్లవర్ ఫ్రై చేసి టమాటా రసం జొన్న రొట్టెలు అయితే చేసుకున్నాను. ఇది వచ్చేసి ఈవినింగ్ జొన్నలు అయితే ఒకసారి అయితే నేర్పుతున్నాను. ఇలా నేర్పితే కింద నుంచి పైకి నుంచి కిందికి వచ్చేసి ఇవైతే మంచిగా అయితే ఆరుతాయి తొందరగా అని చెప్పేసి ఇలా అన్నిటినైతే నేర్పుకున్నాను. వాటిని అయితే మొత్తం అయితే నేర్పిన తర్వాత అయితే బట్టలు అయితే ఉతికేసాను. బట్టలను ఉతికేసిన తర్వాత అయితే ఇల్లు అయితే ఊడ్చేసుకుంటున్నాను. ఇలా ఇల్లు మొత్తం అయితే ఊడ్చేసి నీట్గా ఇల్లునైతే కొంచెం తోడుద్దామని చెప్పేసి ఫ్రైడే అని చెప్పేసి అయితే ముందుడైనా మొత్తం కసంతా ఊడ్చేసి మొత్తం అయితే ఇల్లు మొత్తం అయితే తోడుచేసుకున్నాను.
ఇలా ఇల్లు మొత్తం దూడ్చేసుకున్నాను. మొత్తం ఇల్లు దూడ్చుకున్న తర్వాత అయితే మొత్తం పని అంతా అయిపోయిన తర్వాత స్నానం అయితే చేసుకున్నాం. స్నానం చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి అయితే సాయంత్రం పాలు కూడా పెట్టేసాం. సాయంత్రం పాలు పెట్టేసి పాలు కాగేలోగా అయితే వాటర్ బాటిల్స్ కూడా ఫిల్ చేసుకున్నాను. ఇంకొక వైపు అయితే సాయంత్రం చాయ్ పెట్టడం కోసం అయితే పాలు అయితే సపరేట్ చేసుకున్నాం. నైట్ కోసం అని చెప్పేసి అయితే బియ్యం కూడా కడిగేసి పెట్టా. సాయంత్రమే బియ్యం కడగడంతో పాటు బాదాంలు కూడా నానబెట్టుకున్నాను రేపటి కోసం అని చెప్పేసి. ఆ పని అయ్యేలోగా అయితే ఇక్కడ చాయ్ కూడా మరిగిపోయింది. ఇక్కడ వచ్చేసి సాయంత్రం చాయ్ కూడా పెట్టేసాం. ఇలా చాయ్ పెట్టిన తర్వాత నైట్ అయితే దోశపిండి ఉంటే దాంతో అయితే పొంగనాలు వేద్దామని చెప్పేసి అయితే పొంగనాల కోసం అయితే కలిపేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసి పిండిని అయితే కలిపేసాం. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత అయితే పొంగనాలు అయితే వేసాం. ఇలా పొంగనాలు వేసి అయితే మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే వదిలేసాను. సిమ్లో పెట్టేసి అయితే ఒకవైపు అయితే మంచిగా ఎర్రగా అయిన తర్వాత రెండో వైపుకి అయితే మలుపుకున్నాం వాటిని. ఇలా అయితే రెండో వైపుకి అయితే మలిపేసి పొంగనాలు చేస్తా. వాటితో పాటు ఒక 5-6 దోశలు కూడా వేసాను. ఫైనల్గా ఒక ఎగ్ దోశ కూడా వేసాం. ఇలా నైట్ డిన్నర్ అయితే అయింది. డిన్నర్ అయిపోయిన తర్వాత అయితే నైట్ వచ్చిన సామాన్లు అన్నీ అయితే కడిగేస్తాను. ఇలా మొత్తం సామాన్లు అయితే నీట్గా అయితే కడిగి పెట్టేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.